మీరు ఒకవైపు 15 ఆగస్టు సందర్భంగా పూర్తిగా రుణమాఫీ చేశానని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ లేదు ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నది 13,000 కోట్ల రూపాయలు ఇంకా అవసరమవుతుందని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. ఇంకా చాలామందికి రుణమాఫీ జరగలేదు, మేము ఇంకా రుణమాఫీ జరగడానికి మాకు ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి మీరు చెప్పారు. అంటే మీరు ఒకటి చెప్తా ఉన్నారు, మీ మంత్రులు ఒకటి చెప్తా ఉన్నారు. మీరు రుణమాఫీ జరిగిందని చెప్తా ఉంటే మీ మంత్రులు జరగలేదు అని చెప్పి చెప్తా ఉంటే మీరు పచ్చి అబద్ధం మాట్లాడుతున్నట్టుగా స్పష్టమవుతున్నది. మీకు మీ మంత్రుల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ తెలుస్తూ ఉన్నది. ఈ రకంగా రైతుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలైతే మీరు వెంటనే ఒక సబ్ కమిటీ వేశారు. ఇప్పటి వరకు ఆ కమిటీ రిపోర్టు నివేదిక ఇవ్వలేదు. 35 రోజుల క్రితం మీరు వెంటనే దీని మీద డీటెయిల్ రిపోర్ట్ తీసుకుంటామని చెప్పి అడిగారు. కానీ ఆగస్టు 16వ తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్లో మరి 35 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మీరు ఎంత డాటా కలెక్ట్ చేశారు, ఆ డాటా ఏ పబ్లిక్ డొమైన్లో పెట్టారు, మరి ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది, ఇంకా ఎంతమంది రైతాంగానికి రుణమాఫీ జరగాలనేటువంటి కనీస ఇన్ఫర్మేషన్ కూడా మీరు పెట్టకపోవడం అనేది ఎంత శోచనీయమో దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. ఈ రకంగా దాని వివరాలు కూడా ఎక్కడ మీరు పొందుపరచలేదు. మరోవైపు ఖరీఫ్ సీజన్ దాటిపోతున్నది, రైతు భరోసా ఇస్తామని చెప్పారు, దానికి పేరు మార్చుకున్నారు. 15,000 రూపాయలు ప్రతి ఎకరాకి ప్రతి రైతుకి ఇస్తానని చెప్పినటువంటి మీరు 10,000 ఇట్లా సరిపోతాయి, 10,000కు బదులు 15,000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు దాని ఊసే లేదు. గతంలో ఎన్నికల ముందు రైతు భరోసా డబ్బులు పడతా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆపిందని చెప్పి మీరు దాని తర్వాత పెంచుతామన్న డబ్బులు పెంచకుండా అవే 10,000 కాడికి పూర్తిగా పంచకుండా ఇంకా వచ్చిన ఖరీఫ్ సీజన్లో 15,000 పెంచుతామని చెప్పి మరి గత సీజన్లో 5,000 బ్యాలెన్స్ ఏదైతే ఇచ్చిన కాడికి తీసుకోండి, మిగిలిన 5,000 రూపాయలు నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్పి 5,000 కొట్టినావు. ఇప్పుడు 15,000 రూపాయలు కూడా ఇప్పటి వరకు దాన్ని ఊసెత్తడం లేదంటే మీ ఆలోచన విధానం ఏంది? అసలు ఇప్పటి వరకు దాని మీద మీరు వేసినటువంటి కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందో కూడా మీరు బయట పెడతలేరు. దానికి కావాల్సిన నిధులు ఎట్లా సమకూరుస్తారో మీరు చెప్పడం లేదు. దానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఏందో ఇప్పటి వరకు మీరు తెలియజేయడం లేదు. అంటే మీరు రైతు భరోసాకి ఏ రకమైన ఆలోచన చేస్తూ ఉన్నారు? మళ్ళీ రైతు భరోసా ఎగ్గొట్టే కార్యక్రమం ఏమన్నా తీసుకుని పోతున్నారా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకున్న సమస్య లేదు, మీ మెడలు వంచుతామని చెప్పి కూడా సభాముఖం తెలియజేస్తా ఉన్నాను.